హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది బ్యాచిలర్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే చికెన్ తీసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని చిటికెడు పసుపు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చికెన్ వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలి. అప్పుడే చికెన్లోంచి మనకు వాటర్ వస్తూ ఉంటాయి. బాగా ఆ వాటర్ వచ్చే టైంలో మనం టమాటా పీసెస్ కూడా చికెన్లో వేసుకోవాలి. ఈ టైంలో వేసుకోవటం వల్ల చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది. అలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మనం కదిలీకుంటే అట్లనే పెట్టేయాలి. తర్వాత చికెన్ టమాటా పీసెస్ మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల అనేది ఆ నీచు వాసన అనేది ఉండదు. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. మేమైతే ఒక 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాం. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి బాగా చికెన్కి కారం సాల్ట్ బాగా పట్టే వరకు మనం కలుపుకోవాలండి. తర్వాత చికెన్లో కావాల్సినంత వాటర్, మీకు గ్రేవీకి కావాల్సినంత వరకు వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. మనకు ఉడకటం స్టార్ట్ అవుతుంది. చికెన్ తుకుతుక ఉడికే టైంలో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత హాఫ్ లెమన్ తీసుకోండి, పిండేసేయండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఎంతో టేస్టీ స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. సో ఈరోజు నేను దీనికి కాంబినేషన్గా చిల్లుగార వేస్తున్నాను. మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.